సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పార్టీ మారని ఎమ్మెల్యేలపై 3 నెలల్లో అనర్హత వేటు వేయాలన్నారు కేటీఆర్. ఇదే అంశంపై స్పీకర్ను కలిసి కోరినట్లు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుంటే స్వయంగా సుప్రీంకోర్టు కలుగు చేసుకుని నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా స్పీకర్కు గుర్తు చేశామన్నారు. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారిన దానం నాగేందర్పై వేటు వేయాలని మార్చి 18న ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు కేటీఆర్. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులను మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణలో చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. ఎంఈ వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తారు. ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాల్లో రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈ వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా ఒక గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది, మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు. ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయండి కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే, మొత్తంగా అధికారం చూసినట్టయితే స్పీకర్ గారికి ఉంది ఈ పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునేది. కానీ రీజనబుల్ పీరియడ్, ఎందుకంటే 5 ఏళ్ల కాల పరిమితిలో ఉండే ఒక శాసనసభ్యుడు కనుక పార్టీ ఫిరాయిస్తే ఒక రీజనబుల్ పీరియడ్ లో నిర్ణయం తీసుకోవాలి. రీజనబుల్ పీరియడ్ అంటే ఏమిటి అని కూడా సుప్రీంకోర్టు డిఫైన్ చేసింది. ఏమని, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే, మణిపూర్ లో ఏ రకంగానైతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్పీకర్ కి ఆదేశం ఇచ్చిందో, 3 నెలల్లో నిర్ణయం తీసుకోలేదు మీరు మేము చెప్పిన విధంగా, కాబట్టి మీరు రాబోయే వారం రోజుల్లో నిర్ణయం తీసుకోండి అంటూ స్పీకర్ కు కఠినంగా ఆదేశం ఇస్తే ఆ వారం రోజుల్లోనే ఆ వ్యక్తి డిస్క్వాలిఫై అయినారు. స్పీకర్ గారికి గుర్తు చేశాం, మేము మార్చి 18న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.